ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం కర్కాటక రాశి వారి ఆగస్టు 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కర్కాటక రాశి అన్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు, వీరందరూ కూడా కర్కాటక రాశి కిందకి వస్తారు. వీరికి గనక మనం గమనించినట్లయితే వీరికి లగ్నంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా రవి కూడాను లగ్నంలోనే ఉన్నాడు 1, 2 తారీఖుల్లో. తర్వాత ద్వితీయ స్థానంలో కేతు, ద్వితీయ స్థానం అంటే ధన కుటుంబ వాక్ స్థానంలో కేతు ఉన్నాడు. తృతీయ స్థానమైనటువంటి విక్రమ స్థానంలో శుక్రుడు నీచపడి ఉన్నాడు. అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నాడు. భాగ్యంలో శని ఉన్నాడు. అదేవిధంగా లాభస్థానంలో కుజుడు ఉన్నాడు 1, 2 తారీఖుల్లో. వ్యయ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఓవరాల్గా వీరి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే 1, 2 తారీఖుల్లో కేవలం శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు మాత్రమే. శుక్రుడు కూడా నీచబడి ఉన్నాడు. నిజానికి పూర్తి ఫలితాలు ఇవ్వలేడు. కానీ ఏదేమైనప్పుడు కూడా 1, 2 తారీఖుల్లో ఈ కుజుడు వలన మీకు కార్యసిద్ధి, రాజగౌరవం, జనాల్లో చక్కటి ఆదరణ, వివాహాలు, శుభకార్యాలు, సుఖవంతమైనటువంటి జీవితం, పార్టీలు, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కుజుడు కారణంగా జరుగుతాయి. కాకపోతే కేవలం 2 రోజుల్లో ఉంది ఆ ఛాన్సు. అదేవిధంగా శుక్రుడు కూడా ఒక పక్కన అత్యంత అనుకూలంగా ఉన్నాడు. సో వ్యాపార విజయము, అభివృద్ధికరమైనటువంటి జీవితము, పేరు ప్రతిష్టలు, అదే సమయంలో మీకు శత్రువులు కూడా వృద్ధి చెందుతారు ఈ యొక్క శుక్రుడి కారణంగా. కానీ ఏదేమైనప్పుడు కూడా ఈ నెలంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం శుక్రగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా ఉంది. మిగిలిన అన్ని గ్రహాలు వివిధ సందర్భాల్లో కొన్ని రోజులు ప్లస్, కొన్ని రోజులు మైనస్ అన్నట్లుగా ఉన్నాయి. కాస్త కోస్త కుజుడు, బుధుడు మొదటి 2 రోజులు కుజుడు శుభ ఫలితాలు ఇస్తే 23వ తారీఖు నుంచి 31 వరకు బుధగ్రహం శుభ ఫలితాలు ఇవ్వబోతోంది. మిగిలిన అన్ని సందర్భాల్లో మిమ్మల్ని శుక్రుడు ఒక్కడే ఆదుకుంటాడు. అంటే లగ్జూరియస్గా ఉంటారు, హాయిగా శుభ సంపదలు, అదేవిధంగా అభివృద్ధికరంగా జీవితం ఉంటుంది, బాగుంటుంది. కానీ అదే టైంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ శుక్రుడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మొదటగా లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలను తీసుకుంటే, లగ్నంలో ఉన్నటువంటి గురువు రవి ఖర్చులు బాగా పెట్టిస్తాడు. గురువు గారు చిన్న అపార్థాలు వస్తుంటాయి. అలాగే జాబ్లో చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మాట్లాడితే ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఒక ప్లస్ ఆర్ మైనస్. కానీ ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం, మీరు పని చేసే చోట మీరు వ్యతిరేకత ఎదుర్కొంటారు. మరోపక్క రవి లగ్నంలో ఉండడం వల్ల ఊరుకురిని అలసిపోవటం కానీ, ఈయన కూడా ధన నష్టాన్ని, అప్రతిష్ట, వేళ తప్పినటువంటి భోజనాన్ని, పట్టకు సంబంధించినటువంటి సమస్యలు, బంధువులు, స్నేహితులతోటి, సాధువులతోటి విరోధం కలిగించేటువంటి పరిస్థితి ఈ రవి కారణంగా ఉంటుంది. కాబట్టి మీరు కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మరోపక్క ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు వలన కూడా, కేతు అంటే వాక్స్థానం అని చెప్పాను కదా, వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం, దాంట్లో కేతు ఉండటం అనేది అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. దీనివల్ల కూడా ఖర్చులు, ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఖర్చు పెట్టిస్తాడు, కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కలహాలు కలిగిస్తాడు, కఠిన భాషణం, హార్ష్గా మీరు మాట్లాడతారు, కంట్రోల్ చేసుకోవాలి. సో కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు చాలా మాట విషయంలో కానీ, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కానీ, కుటుంబ సభ్యులను హర్ట్ చేసే విషయంలో కానీ అత్యంత కాషియస్గా ఉండాలి. అదేవిధంగా నేను చెప్పినట్టుగా లగ్నంలో ఉన్నటువంటి గురువు రవి కారణంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా మీ హెల్త్ ప్రాబ్లంలో కూడా రాకుండా కూడా ఈ రవి వలన మీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, పొట్టకు సంబంధించిన సమస్య కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ విషయంలో కొంత సంయమనము, క్రమశిక్షణ పాటించడం మంచిది. ఈ తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కారణంగా మీకు శుభం, సంపదలు, వ్యాపార విజయము, అభివృద్ధికరమైనటువంటి జీవితము, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఈ శుక్రుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ శుక్రుడు మీకు అనుకూలము. కానీ అష్టమంలో రాహు ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారిని ప్రార్థించండి. ఆకస్మికంగా మీరు డ్రాప్ అవ్వటము, పనిష్మెంట్లు తీసుకునేటువంటి అవకాశము, హెల్త్ ఆఫీస్లో కానీ బయట కానీ, వెహికల్ నడిపేటప్పుడు మీకు చలాన్ రావచ్చు, ఆఫీస్లో షార్ట్ షీట్లు ఇవ్వచ్చు, లేకపోతే ఆఫీస్లో ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసే పరిస్థితి, లేకపోతే మన ఆఫీస్లో ఇల్ట్రీట్ చేసేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా ఉంటాయి. సడన్గా మీ లెవెల్ డ్రాప్ అవుతుందన్నమాట. అది కాస్త గమనించుకోండి. ఈయన వలన కూడా మీకు చాలా
ప్రమాదకరమైనటువంటి అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగి ఉండే పరిస్థితి కూడా ఈ అష్టమ రాహు వలన ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిని ప్రార్థించండి. ఈ రాహు యొక్క నెగిటివ్ రిజల్ట్ తొలగిపోతాయి. తర్వాత శని ఉన్నాడు. ఈ శని మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి పనుల్లో ఆటంకాలు, కోర్టు కేసులను ఇస్తాడు. అలాగే శుభకార్యాలు, కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు విఘ్నాలు ఇస్తాడు. డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అలాగే పెద్దలతోటి సమస్యలు కూడా ఇస్తాడు శని. పెద్దలతో అంటే తండ్రి తర్వాత తండ్రి ఎదుటి వాళ్ళు కానీ, లేకపోతే తండ్రి వయసు ఉన్న వాళ్ళు, పితృతుల్యుడు ఎవరైనా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశము, ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత పెద్దవారి విషయంలో, హెల్త్ విషయంలో కానీ, వాళ్ళతో రిలేషన్ విషయంలో కానీ ఈ శని కారణంగా అప్రమత్తంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తాను, శివుడికి పూజించడం కానీ, మార్నింగ్ వాక్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇక లాభంలో ఉన్నటువంటి కుజుడు, లాభంలో ఉన్నటువంటి కుజుడి కారణంగానే నేను మొదటనే చెప్పాను, అత్యంత అనుకూలమైనటువంటిది కుజుడు. ఈయన వల్ల ధనలాభము, భూలాభము, వివాహాలు, శుభకార్యాలు, సుఖవంతమైనటువంటి వైవాహ జీవితం ఇవన్నీ వస్తాయి. కానీ 1-2 తారీఖులు మాత్రమే. ఆ తర్వాత పరిస్థితులకు వచ్చేసరికి ఓన్లీ శుక్రుడిని నమ్ముకోండి మీరు. తర్వాత నెలాఖరులో 23వ తారీఖు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బుధుడు మీకు ఆరోగ్యాన్ని, సత్సాంగత్యాన్ని, విద్యా వినోద గోష్ఠి, సుఖము, ఆరోగ్యం ఇవన్నీ కూడా 23వ తారీఖు నుంచి మళ్ళీ మీకు బుధుడు మీకు ఇస్తాడు. ఈ రకంగా ఓవరాల్గా తీసుకున్నట్లయితే గ్రహాలు అనుకూలంగా లేవు. నవగ్రహ స్తోత్రం చేయండి, ఇష్టదేవత ప్రార్థన చేయండి, కుటుంబ దేవతను ఆరాధించండి, అంతా శుభం జరుగుతుంది. మార్నింగ్ వాక్ చేయండి, యోగా మెడిటేషన్ కూడా చేయండి. అది మీకు చాలా మంచి చేస్తుంది. శుభం.